బుక్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది. 11,500 కోట్ల రూపాయలు సుమారు ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ప్యాకేజీ కిందకొస్తే వాటి వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. 3, 4 నెలలుగా మాకు జీతాలు లేవు. వీళ్ళ యొక్క ఆలోచన ఇది గాదు. అప్పులన్నీ తీర్చేసి అది గత 2, 3 సంవత్సరాల పైబడి నష్టాలు చూపిస్తుంది. ఎందుకు అంటే తగిన గనులు లేక. మీరు గనులన్నా ఇవ్వండి, సెయిల్‌లో అన్నా కలపండి గానీ, ఈ ప్యాకేజీని మీరు ఏం చేస్తారంటే అప్పులు తెచ్చి శుభ్రంగా ప్రైవేటోడి చేతికి అప్పగించేస్తారు అనేది కార్మికులన్నమాట. లేదు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అనేది స్టీల్ మంత్రి అంటున్నమాట. మరి ఈ రెండింట ఏది నిజమవుద్ది? కార్మికులు ఎందుకు ఇప్పటికీ ప్యాకేజ్ ఇస్తుంటే అంత గుర్రుమంటున్నారు అంటే వాళ్ళకి 4 నెలలుగా జీతాలు లేవు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మరి ఇవి జీతాలకు ఇస్తారా? అప్పులకు ఇస్తారా? లేకపోతే 2 ఫర్నేసులు ఓపెన్ అవుతాయని మళ్ళీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నాడు. ఏం జరుగుతుంది?